అందరికి నమస్కారాలు. ఏబీపీ సి ఓటర్ సర్వే రీసెంట్గా ఏప్రిల్ 15వ తేదీ రిలీజ్ అయింది. ఇదే సర్వే మార్చి 15 కూడా రిలీజ్ చేశారు. దాని గురించి మళ్ళీ చెప్తున్నాం. సో ఏప్రిల్ 15 ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో వాళ్ళు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది. యాజ్ యూజువల్గా ఎన్డీఏ కూటమికి దాదాపుగా 20 ఎంపీ సీట్స్ వస్తాయని, అదేవిధంగా ఓట్ పర్సంటేజ్ చూస్తే 47% ఓటు పర్సంటేజ్ టీడీపీ కూటమికి వస్తాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా వైసీపీకి చూస్తే 5 ఎంపీ స్థానాలు వస్తాయనేసి, అంతేకాకుండా 40% ఓటింగ్ వైసీపీకి వస్తుందని చెప్పడం కూడా జరిగింది. సో లాస్ట్ మంత్ ఇదే ఏబీపీ సి ఓటర్ సర్వే టీడీపీ కూటమికి 20 ఎంపీ సీట్స్ వస్తాయని చెప్పినారు. కానీ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం 45% చెప్పారు. అంటే 2% లాస్ట్ టైం తక్కువ చెప్పారు, ఈసారి ఎక్కువ చెప్పారు. సో అదేవిధంగా వైసీపీకి పోయిన నెలలో 42% ఓటింగ్ వస్తుందని చెప్పారు. ఈ నెలలో ఏప్రిల్ 15లో 40% ఓటింగ్ వస్తుందని చెప్పారు. 2% వాళ్ళకి తగ్గింది. టీడీపీ కూటమికి 2% ఓటు పెరిగింది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ నెలలో వాళ్ళు తీసుకున్నటువంటి దాదాపు 80-90 వేలు శాంపుల్స్ సర్వే చేసినటువంటి దాని ప్రకారంగా చూస్తే 2% టీడీపీ కూటమికి ఓటింగ్ శాతం అనేది పెరిగింది ఈ ఒక నెలలో. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి. సో ఈ విధంగా గ్రాఫ్ కానీ పోతే ఇంకా ఒక నెల టైం ఉంది, ఇంచుమించు మే 13, అంటే ఇంకా ఒక నెల టైం ఉంది. కాబట్టి ఇంకా కూడా ఒక 2%, 3% పెరిగే ఛాన్సెస్ మనం ఈ సర్వేలు పెట్టి మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి శాతం పెరిగి ఎంపీ సీట్లు 20 ఎంపీ సీట్స్ వచ్చాయంటే ఇంచుమించు అసెంబ్లీలో 120+ ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని దాని అర్థం. సో ఖచ్చితంగా ఒక మంచి గ్రాఫ్ కానీ పోగలిగితే 130 to 140 సీట్స్ అనేటివి టీడీపీ కూటమికి రావడం అనేది, ఎమ్మెల్యే సీట్స్ రావడం అనేది పక్కా ఖాయం. నమస్కారం.